కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించిన ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకంలో భాగంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు దేశవ్యాప్తంగా ఉచిత వైద్య సేవలు అందించేందుకు అర్హత గల వ్యక్తులను, కుటుంబాలను గుర్తించేందుకు ఆయుష్మాన్ భారత్ కార్డులు జారీ చేస్తుంది. ఈ పథకానికి ఆన్లైన్ లింక్ ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఒక సగటు పేద కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. సంవత్సరానికి 2.4 లక్షల రూపాయలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన వారికి, సొంత ఇల్లు మరియు సొంత వాహనం లేని వారికి ఈ పథకం వర్తిస్తుంది. అయితే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి మధ్యతరగతి ఆర్థిక స్థితి ఉన్నప్పటికీ ఈ పథకం వర్తింపజేస్తుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులు జారీ అవుతుండగా ఇందులోనూ అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జారీ అవుతున్నాయి. దేశంలోనే అత్యధిక జనాభా గల ఉత్తరప్రదేశ్ 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 21.3%, సుమారు 4.5 కోట్ల మందికి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి చెందిన వారే కావడం, ఈ పథకం వారి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అమలవుతుండడంతో ఆ రాష్ట్రంలో అత్యధికంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు జారీ అవుతున్నట్లు భావించవచ్చు.